मुंसिफ टीवी में आपका इस्तकबाल। आप देख रहे हैं आंध्रा तेलंगाना न्यूज। शुरुआत करेंगे हेडलाइंस के साथ। सुर्खियों को पेश करने में ताउन किया है डॉक्टर ऑर्थो ऑयल के साथ साथ डॉक्टर ऑर्थो कैप्सूल्स साथ लेना ना भूलें। सदर जमहूरिया द्रौपदी मुर्मू ने विशाखापट्टनम में इंटरनेशनल फ्लीट रिव्यू में की शिरकत। INS सुमेधा पर किया सफर। आंध्र प्रदेश असेंबली का इजलास जारी। स्पीकर ने खेलों की तरक्की पर रियासती वजीर को दी तजावीज। वज़ीर आला रेवंत रेड्डी और कांग्रेस के दीगर कायदीन आज दिल्ली के लिए होंगे रवाना। मल्लिकार्जुन खड़गे, राहुल गांधी और दीगर कायदीन से करेंगे मुलाकात। नारा लोकेश ने मंगलागिरी में वाक़े एम्स के कॉन्वोकेशन में की शिरकत। तकरीब से किया खिताब। इलेक्शन कमीशन ने राज्यसभा इंतखाबात का शेड्यूल किया जारी। तेलंगाना की 2 सीटें भी हैं शामिल। और अब खबरों की तफसील। सदर जमहूरिया द्रौपदी मुर्मू, गवर्नर जस्टिस अब्दुल नज़ीर और वज़ीर आला चंद्रबाबू नायडू ने आज विशाखापट्टनम के साहिल पर इंटरनेशनल फ्लीट रिव्यू में शिरकत की। इस मौके पर सदर जमहूरिया ने बैनुल-अक़वामी फ्लीट रिव्यू में लंगर अंदाज जहाज़ों का मुआयना किया। इस मौके पर सदर जमहूरिया ने बहरिया के जवानों से सलामी ली। बाद सदर जमहूरिया, गवर्नर, वज़ीर आला और नायब वज़ीर आला ने INS सुमेधा पर सफ़र किया। इस प्रोग्राम में 50 से ज़्यादा ममालिक के बहरिया के वफूद शिरकत कर रहे हैं, जो कि हिंदुस्तान की बढ़ती हुई समंदरी शराकत की अक्कासी करता है। आंध्र प्रदेश असेंबली का इजलास जारी है। इस मौके पर स्पीकर ने खेलों की तरक्की के बारे में रियासती वजीर राम प्रसाद रेड्डी को तजावीज़ पेश की। इन्होंने कहा कि मखलूत हुकूमत के क़याम के बाद रियासत भर के नौजवानों में खेलों में दिलचस्पी में इजाफा हुआ। इन्होंने रियासत के हर सरकारी स्कूल में तलबा के खेलने के लिए ज़रूरी सहूलतें फराहम करने पर जोर दिया। इस मौके पर राम प्रसाद रेड्डी ने कहा कि हुकूमत रियासत के तमाम हलकों में खेलों के बुनियादी ढांचे की तरक्की के लिए संजीदा है। इसके लिए मौसर इक़दाम किए जा रहे हैं। ఒక సజెషన్ అంటే నేను కూడా గతంలో స్పోర్ట్స్ మినిస్టర్ చేశాను. నా సజెషన్ ఏంటంటే ఈ మధ్యకాలం మన ప్రభుత్వం వచ్చిన దాని నుంచి కూడా స్పోర్ట్స్లో చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రతి దగ్గర జరుగుతున్నాయి. గతంలో వాళ్ళు ఏం సరే ఆడుకున్నారు తప్పించి ఆటలు లేవు. అంచేత మీరు ఏం చేస్తారంటే నా సజెషన్ ఏంటంటే పూర్వం హై స్కూల్స్ ఉన్నాయి కదండి. పూర్వం ప్రతి హై స్కూల్లో కూడా 2 ఎకరాలు 3 ఎకరాల స్థలాలు ఉన్నాయి సార్ అక్కడ ఆల్రెడీ. ప్రతి హై స్కూల్లో ఉన్నాయి. ఆ హై స్కూల్లో మీరు కొంచెం ఎక్కువ ఖర్చు కూడా అవ్వదు. కబడ్డీ కోర్టును, వాలీబాల్ కోర్టును చేస్తే పిల్లలు కొంచెం బాగుంటుంది. అది కూడా మంచి పెద్ద ఏరియా సార్. ఒకటి కూడా లేదు నాకు తెలిసి అక్కడ తీసుకోవాలి. అక్కడే చదువుకున్నాను నేను. అది కూడా కొంచెం కన్సిడర్ చేయండి సార్. అధ్యక్ష, తమరు ఈ 20 నెలల్లో పలుమార్లు మీ సలహాలు సూచనల మేరకు గౌరవ శాసనసభ్యులు అక్కడ లోకల్ కాన్స్టిట్యున్సీలకు సంబంధించి ప్రతిపాదనలు అన్నీ తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఈసారి కూడా బడ్జెట్లో సుమారు 2,000 కోట్ల రూపాయల ప్రపోజల్స్ను గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము సబ్మిట్ చేయడం జరిగింది అధ్యక్ష. తప్పకుండా కేవలం మండపేట కాదు, అన్ని నియోజకవర్గాల్లో స్పోర్ట్స్కి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో ఏవైతే ప్రతిపాదనలు ఇచ్చారో అన్ని సానుకూలంగా స్పందిస్తున్నాం అధ్యక్ష. అలాగే యూనియన్ గవర్నమెంట్ ద్వారా వచ్చే ఖేలో ఇండియా పథకానికి సంబంధించి కూడా గత నెలలో 75 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది అధ్యక్ష. తప్పకుండా రేపు వచ్చే సంవత్సరంలోనే ఎక్కడెక్కడి నుంచి ప్రతిపాదనలు ఉన్నాయి అన్ని సానుకూలంగా స్పందించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో చర్యలు తీసుకుంటామని సభాముఖంగా మీ ద్వారా తెలియజేసుకుంటాం. आंध्र प्रदेश असेंबली का बजट इजलास इस वक्त जारी है। आपको सीधे वही लिए चलते हैं। అధిక సంఖ్యలో ఇది ఆల్రెడీ మన ఎలక్షన్ కమిషను అలాగే మన భారతదేశం దాంట్లో
మన ఎమ్మెల్యే ఎలక్షన్స్కి ఎంపీ ఎలక్షన్స్కి దాన్ని తీసుకొచ్చారు. దాన్ని ఈరోజు మన స్థానిక ఎన్నికల్లో కూడా యువత అధికంగా పార్టిసిపేట్ చేసి మంచి విధంగా మంచి గవర్నెన్స్తో గవర్నమెంట్ వచ్చే విధంగా పాటుపడేందుకు ఈ బిల్లుని ఈరోజు ప్రవేశపెట్టినందుకు చాలా సంతోషిస్తున్నాను. దీనివల్ల ఈ 4 విడతల్లో చేయడం వల్ల యువత తాలూకా పార్టిసిపేషన్ పెరుగుతుంది. అలాగే ఓటర్ రిజిస్ట్రేషన్ కూడా చాలా ఫ్లెక్సిబుల్గా జరుగుతుంది అధ్యక్ష. ఎందుకంటే అంతా కూడా జనవరికి, ఒక్కొక్కసారి నా పుట్టినరోజు అక్టోబర్లో వస్తుంది, నేను మళ్ళీ జనవరికి మర్చిపోవచ్చు రిజిస్టర్ చేసుకోవడానికి. అప్పటికప్పుడు రిజిస్టర్ చేసుకోవడానికి కూడా నాకు ఉపయోగపడుతుంది. డిలేస్ని కూడా తగ్గిస్తుంది. అలాగే ఎలక్టర్ రోల్ కల యాక్యురసీని కూడా ఇది పెంచుతుంది. కాబట్టి ఇది త్రూ అవుట్ ఇయర్ చేసుకునేందుకు ఇంత సులభమైన పద్ధతిని ప్రవేశపెట్టినందుకు మరొకసారి మన ఉప ముఖ్యమంత్రి వారిని దీని గురించి ఖచ్చితంగా అభినందిస్తూ ఈ బిల్లుని నేను సమర్థిస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఎన్ ఈశ్వరరావు గారు. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ యాక్ట్ 2026 చట్ట సవరణకి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ప్రవేశపెట్టినటువంటి చట్ట సవరణ బిల్లులో చర్చలో భాగంగా నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు అధ్యక్ష. అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మన ఆర్థిక వ్యవస్థలో అతి ముఖ్యమైన అంశం యువత. అటువంటి యువతకి 18 సంవత్సరాలు నిండిన వెంటనే అన్ని హక్కుల్లో ముఖ్యమైన భాగం ఓటు హక్కు అధ్యక్ష. మన ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు ఉన్న ప్రాముఖ్యత ఇంక దేనికి మరి లేదని అధ్యక్ష. ఈ సందర్భంగా మనం గుర్తు చేస్తుంది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం సాధారణ ఎన్నికలన్నిటికీ కూడా 18 సంవత్సరాలు పూర్తయిన యువతందరికీ కూడా ఓటు హక్కు కల్పించడానికి, నమోదు చేసుకోవడానికి సంవత్సరం పొడుగునా నమోదు చేసుకున్న జనవరి 1న అది పబ్లిష్ అయ్యేది అధ్యక్ష. ఇప్పుడు ఈ సవరణ బిల్లు ద్వారా మనం సంవత్సరంలో 4 సార్లు ప్రచురణ చేస్తారు అధ్యక్ష. అది జనవరి 1, దాంతోపాటు ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1 ఈ 4 తేదీల్లో కూడా మనకి ఓటు హక్కు ప్రచురణ ద్వారా సంవత్సరంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కానీ మనకి 18 సంవత్సరాలు పూర్తయిన యువతకి ఓటేసుకునే అవకాశం కలుగుతుంది అధ్యక్ష. దీనివల్ల యువతలో ఓటింగ్ శాతం పెరిగి వారి నిర్ణయాత్మక నిర్ణయాలు మనకి ఉపయోగపడతాయి అధ్యక్ష. అంతేకాదు 17 సంవత్సరాలు నిండిన తరువాత కూడా అప్లై చేసుకోవడానికి ఈ యాక్ట్లో అవకాశం ఉంది అధ్యక్ష. 17 సంవత్సరాలు నిండిన తర్వాత అప్లై చేసుకుంటే వాళ్ళకి 18వ సంవత్సరం ఏ రోజు పూర్తవుతుందో అప్పుడు तेलंगाना कांग्रेस पार्टी के मुख्तलिफ कायदीन और वज़ीर आला रेवंत रेड्डी आज दिल्ली के लिए रवाना होंगे। इस मौके पर वज़ीर आला और कांग्रेस के कायदीन, कांग्रेस के कौमी सदर मल्लिकार्जुन खड़गे और कांग्रेस लीडर राहुल गांधी, पार्टी के जनरल सेक्रेटरी के.सी. वेणुगोपाल और पार्टी के दीगर कायदीन से मुलाकात करेंगे। ज़राए के मुताबिक इस मौके पर म्यूनसिपल इंतखाबात में कांग्रेस की कामयाबी और रियासत की सियासी सूरत हाल और नामजद ओहदों पर तकर्रुरात और दीगर उमूर पर तबादला ख्याल किया जाएगा। तेलंगाना काबीना का इजलास इस महीने के 23 तारीख को मुनक्किद होगा। ज़राए के मुताबिक इजलास में असेंबली के बजट सेशन की कार्रवाइयों पर तबादला ख्याल किया जाएगा। इसके अलावा ZPTC, MPTC के इंतखाबात और दीगर उमूर पर तबादला ख्याल किया जाएगा और कई अहम फैसलों को मंजूरी दी जाएगी। आंध्र प्रदेश के वजीर नारा लोकेश ने मंगलागिरी में वाक़े एम्स के दूसरे कॉन्वोकेशन तकरीब में शिरकत की। इस तकरीब से नारा लोकेश ने खिताब करते हुए कहा कि इन इदारों का मकसद सिर्फ तालीम नहीं बल्कि सेहत के सहूलियात में यकसानियत और म्यार को भी बेहतर बनाना है। AIIMS were envisaged as institutions of national importance, centers of excellence that would correct regional imbalances in healthcare. AIIMS Mangalgiri began modestly in 2015. And today it has grown into a comprehensive institution with over 1,300 students across UG, PG, super specialty nursing and allied health sciences. From a handful of beds in the early years to close to 650 functional beds. From limited services
to open heart surgeries, kidney transplant, robotic knee replacements, advanced oncology, and cath labs. This growth is not just infrastructure, it represents hope expanding. More than 45 lakh lab and diagnostic services have been provided. Behind every number is a human story. This institution stands on 3 pillars: teaching, research and patient care. But तेलंगाना बीजेपी के रुकने पार्लियामेंट डॉक्टर लक्ष्मण ने त्रिमुला मंदिर का दौरा किया। इस मौके पर इन्होंने अपने अहल खाना के साथ मंदिर में खुसूसी पूजा की। इस मौके पर इन्होंने कहा कि त्रिमुला मंदिर के लड्डू में मिलावट के मुजरिमों को सख्त सजा मिलनी चाहिए। ఈరోజు కుటుంబ సమేతంగా కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం చేసుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశ హితం కోసం వారు చేసే ప్రతి కార్యక్రమం కూడా సఫలీకృతం కావాలని, భగవంతుడు వారికి మంచి ఆయురారోగ్యం కూడా ప్రసాదించాలని, ఈ దేశ సేవకు అంకితం కావాలని ప్రార్థిస్తూ ఈరోజు ప్రసాదం ఏదైతే ఇవాళ మేము సేవించామో చాలా శ్రేష్టకరమైనది, రుచికరంగా మరి చాలా వాళ్ళ నాణ్యత కూడుకున్నటువంటి ప్రసాదం సేవించడం నిజంగా నేను ధన్యునిగా భావిస్తున్నాను. గతంలో జరిగినటువంటి పొరపాట్లు, తప్పిదాలు, మరి లడ్డు ప్రసాదంలో జరిగినటువంటి కల్తీ లాంటివి అన్నీ కూడా నిరూపితమైనవి. కాబట్టి భగవంతుడి మీద ఎవరు కూడా తప్పించుకోవడానికి ఆస్కారం లేదు. కాబట్టి భగవంతుని ముందు, చట్టం ముందు ఖచ్చితంగా తప్పిదాలకు పాల్పడ్డ వాళ్ళు శిక్షార్హులు. కానీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మరి ప్రఖ్యాతిగాంచినటువంటి ఈ పవిత్రమైనటువంటి దేవాలయం యొక్క పవిత్రతను కూడా కాపాడాల్సిన బాధ్యత అందరి మీద ఉన్నది. భవిష్యత్తులో గతం జరిగినటువంటి తప్పిదాలు పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా इलेक्शन कमीशन ने राज्यसभा इंतखाबात का शेड्यूल जारी कर दिया। इलेक्शन कमीशन ने ऐलान किया है कि 16 मार्च को 10 रियासतों की 37 सीटों के लिए इंतखाबात होंगे, जिनमें तेलंगाना की 2 सीटें भी शामिल हैं, जबकि नोटिफिकेशन इस महीने की 26 तारीख को जारी किया जाएगा। आंध्र प्रदेश वक्फ बोर्ड के चेयरमैन अब्दुल अजीज़ ने कहा कि नेल्लूर में 3 तारीखी मसाजिद के लिए कमेटियां तश्कील दी गई हैं। उन्होंने कहा कि मसाजिद और दरगाहों से हासिल होने वाली आमदनी को हुकूमत और वक्फ बोर्ड गरीबों के लिए खर्च करेगी। उन्होंने कहा कि बहुत जल्द नूर मदनी मस्जिद के जरिए स्किल डेवलपमेंट का काम शुरू किया जाएगा। इस मौके पर इन्होंने मीडिया से भी बातचीत की। ఎవరైతే నిన్నటిదాకా అక్కడ పోతే జోబిలో చెయ్యేసి లాగేస్తున్నారు, ఇటువంటి మాటలు చెప్పేవాళ్ళు ఈరోజు వాళ్ళకి ఆశీర్వాదం ఇచ్చిపోతున్నారు. అన్నదానం పెట్టాము, అక్కడ నిత్య అన్నదానం. అలాగనే అక్కడ కానీ స్కిల్ డెవలప్మెంట్ స్టార్ట్ చేశాం. ఆడపిల్లలు ఆ గ్రామాల చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ వచ్చి టైలరింగ్ నేర్చుకుంటున్నారు. ఒక 2-3 బ్యాచెస్ అయిన తర్వాత అక్కడ కానీ కంప్యూటర్స్ అవన్నీ స్టార్ట్ చేస్తాం. అలాగనే ఏఎస్పేటలో కానీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ రెడీ అయి ఉంది. మనం రామనారాయణ రెడ్డి గారు ఆయన డేట్ ఇస్తే దాన్ని కానీ అక్కడ స్టార్ట్ చేస్తాము. అలాగనే బారా షాహిద్ దర్గాలో కానీ ఒక స్కిల్ డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తున్నాము. అలాగనే నెల్లూరు షాదీ మంజిల్లో కానీ ఒక స్కిల్ డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తున్నాము. ఇలాగా రాష్ట్రం మొత్తం 17 దగ్గరలో స్టార్ట్ చేస్తున్నాం. రాష్ట్రం మొత్తం ఎవరు చేస్తున్నారు? వక్ఫ్ బోర్డు కాదు, వక్ఫ్ బోర్డు పరిధిలో ఉండే ఇన్స్టిట్యూషన్స్. ఇప్పుడే పుట్టాయా ఇన్స్టిట్యూషన్స్? లేదే. 400 సంవత్సరాల నుంచి 300 సంవత్సరాల నుంచి ఉన్నాయా ఇన్స్టిట్యూషన్స్? ఆలోచన మారాలి. వస్తే డబ్బులు జోబిలో వేసుకునేది కాదు, పేదలకు పోవాలి. కమ్యూనిటీలో పేదవాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి చదువులకి వాడాలి, ఆడబిడ్డల పెళ్ళిళ్ళకి వాడాలి, ఎవరైనా మెడికల్ హెల్ప్కి వాడాలి. ఇవన్నీ ఈ కమ్యూనిటీ బాధ్యత తీసుకోవాలి. ఎవరైతే ఈరోజు మనం కమిటీస్ వేస్తున్నామో వాళ్ళు బాధ్యత తీసుకోవాలి. షాదీ మంజిల్
ఒక కమిటీ వేసాం, వాళ్ళకి బాధ్యత ఇచ్చాం. 50 మంది ఆడబిడ్డలకి, తల్లిదండ్రులు లేని ఆడబిడ్డలకి, తండ్రి లేని ఆడబిడ్డలకి ₹1,00,000 ఒక స్టార్టప్ కిట్ ఇచ్చి పెళ్లి ఉచితంగా చేయాలని చెప్పి ఆ పెద్దలందరూ ఆ రోజు. आंध्र प्रदेश कांग्रेस के कायदीन और कारकुनों ने तिरुपति में अंबेडकर मुजस्मे के करीब धरना दिया। इस मौके पर इन्होंने मखलूत हुकूमत में आरटीसी के असासों को फरोख्त को रोकने का मुतालबा किया और अडानी को मुकामी हवाई अड्डे की अराजी देने के खिलाफ भी एहतजाज किया। इस मौके पर साबिक मरकजी वजीर चिंता मोहन ने मीडिया से बातचीत की। इन्होंने हुकूमत को तनकीद का निशाना बनाया। తిరుపతి విగ్రహం సాక్షిగా 4 విషయాలు మీ ముందు ఇచ్చేదానికి రావడం జరిగింది. మొదటిది, ఓబీసీలు ఎస్సీల పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. రెండవది, నిన్ననే సుప్రీంకోర్టులో ఒక ఐఏఎస్ ఆఫీసరు శ్రీలక్ష్మి విషయం. మూడవది, అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం తిరుపతి. నాలుగవది, ఆర్టీసీ బస్టాండ్లు, తిరుపతి విమానాలు. కాంగ్రెస్ పార్టీ భారత రాజ్యాంగాన్ని మార్చి ఓబీసీలకు 27% రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. ఎస్సీలకు 15% రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. ఎస్టీలకు 7.5% రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. మరి ఈ రిజర్వేషన్లు ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ करीमनगर म्यूनिसिपल कॉरपोरेशन के डिप्टी मेयर यादगिरी सुनील राव ने कॉरपोरेशन में बीजेपी को सबसे ज़्यादा नशिस्तों पर कामयाबी दिलाने और मेयर की नशिस्त देने पर शहर की आवाम से इजहार तशक्कुर किया। इस मौके पर इन्होंने मरकजी वजीर बंडी संजय और रियासती सदर रामचंद्र राव और पार्टी के दीगर कायदीन से भी इजहार तशक्कुर किया। इन्होंने कहा कि वह आवाम की तवक्कुआत पर पूरा उतरते हुए शहर में अवामी मसाइल के हल के लिए कोशिश करेंगे ताकि करीमनगर को तरक्की दी जा सके। కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం ఎవరు చేయాల్సిన అవసరం లేదు. ప్రజలు ఎలా చేస్తా ఉన్నారు, ప్రజలు చేసిన దానికంటే ఎక్కువ వాళ్ళే ఈ రూపంలో ఇక్కడ వచ్చి కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసుకున్నారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. నేను ఒకటే సవాల్ విసురుతా ఉన్నా, ప్రతిసారి 5 సార్లు 6 సార్లు ప్రజా జీవితంలో ప్రజల ఓట్లతోటి గెలిచినటువంటి వ్యక్తులం మేము. ఎన్నికల్లో నిలబడ్డ ప్రతిసారి 70%, 80%, 90%, 90% ఓట్లతోటి ఉన్న ఓట్లలో పోలేని ఓట్లు సాధించినటువంటి వ్యక్తులం మేము. ఆ విధంగా ప్రజలతో మమేకమై ఉంటాం మేము. నీకు దమ్ముంటే, నీకు ధైర్యం ఉంటే ఇంకా మాట్లాడాలంటే మంచిగా కూడా మాట్లాడచ్చు. నువ్వు చేస్తున్న ఆరోపణలు ఏదైనా ఉంటే ప్రభుత్వం మీదే ఉంది కదా. 2 సంవత్సరాల నుంచి గాడుదలు కాస్తున్నావా, నిద్రపోతున్నావా? 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వం మీదే ఉంది, మీ పార్టీదే ప్రభుత్వం ఉంది. పిచ్చి బాబు ఎందుకు బాగుతావు, పిచ్చోళ్ళలాగా ఎందుకు ప్రవర్తిస్తున్నావు? మతి భ్రమి. जीएचएमसी कमिश्नर आरवी कर्नन ने रमज़ान के पेश नज़र चारमीनार जोन का दौरा किया। इस मौके पर इन्होंने मक्का मस्जिद और चारमीनार के इलाकों में सफाई के इंतजाम का जायज़ा लिया। इस मौके पर इन्होंने सफाई और दीगर उमूर अहदेदारों को ज़रूरी हिदायत दी। माह रमज़ान के पेश नज़र सफाई पर खुसूसी तवज्जो देने पर इन्होंने जोर दिया। इस मौके पर एडिशनल कमिश्नर और चारमीनार जोनल कमिश्नर श्रीनिवास रेड्डी और दीगर भी मौजूद थे। मदरसा निज़ामिया अदोनी में अलजवाद वेलफेयर ट्रस्ट की जानिब से अदोनी की 55 मस्जिदों के अइम्मा व मौज़िनीन में रमज़ान राशन किट तकसीम किए गए। इस मौके पर ट्रस्ट के रियाज अहमद ने कहा कि अलजवाद वेलफेयर तंजीम पिछले 16 सालों से चलाई जा रही, जिसमें हर साल अदोनी के 55 अइम्मा व मौज़िनीन को रमज़ान के मौके पर राशन दिया जाता है और इस तंजीम के ज़रिए गरीब बच्चियों की शादियों का भी एहतमाम किया जाता है। आज अलजवाद वेलफेयर ट्रस्ट की जानिब से
रमज़ान इमदाद प्रोग्राम के ज़रिए आदनी के तमाम मसाजिद के मौज़िन को राशन किट तकसीम किया जा रहा है। इस प्रोग्राम के ज़रिए तमाम आदनी के मसाजिद तकरीबन 55 मस्जिद है और दीगर इलाकों में जहाँ जहाँ गरीब तबके के लोग हैं उनमें भी राशन किट तकसीम किया जा रहा है। करीबन 200 से 250 फैमिली को राशन किट तकसीम कर रहे हैं। ये हम लोग 2010 से स्टार्ट किए हैं, तकरीबन 16 साल हो रहे हैं हम लोग इस प्रोग्राम को करते हुए। तो इस प्रोग्राम के ज़रिए मैं हमारे अल जवाद वेलफेयर ट्रस्ट के टीम मेंबर्स को बहुत बहुत शुक्रिया मुबारकबाद देता हूँ और उनको ताउन और जो ताउन किए हैं, हमारे बहुत सारे साथी हैं जो यहाँ पे भी है बाहर भी है, तो उन लोगों को भी बहुत बहुत शुक्रिया। अल्लाह उनको जज़ाए खैर अता फरमाए। और आप लोगों को मीडिया का भी बहुत बहुत शुक्रिया कि आप लोग सब लोगों तक पहुँचा रहे हैं प्रोग्राम, ताकि दूसरे लोग भी इससे कुछ इंस्पायर होके वो भी कुछ अलग ऐसा इनिशिएटिव करके आगे बढ़ सकें। हैदराबाद के भवानी नगर पुलिस स्टेशन के हुदूद में एक शख्स के कत्ल का वाक़या पेश आया। मुतवफ़्फ़ी के रिश्तेदारों ने बीवी की जानिब से शौहर का गला दबाकर कत्ल करने का इल्ज़ाम लगाया। मुतवफ़्फ़ी की शिनाख्त मोहम्मद इसहाक के तौर पर की गई है, जो पेशे से ऑटो ड्राइवर है। अहल खाना के मुताबिक मुतवफ़्फ़ी और उनकी बीवी के दरमियान अक्सर झगड़ा हुआ करता था। पुलिस ने इस मामले में केस दर्ज कर लिया और मज़ीद तहक़ीक़ात जारी है। मैं इसाक मियाँ की बहन बात कर रही हूँ। उन्होंने जोरू मरद की लड़ाइयाँ होते रहते थे। उनकी एक ही खराबी थी, जोरू लड़ते पीते थे। पीते थे और उनको बातें बर्दाश्त नहीं होते थे और खर्जा कर लिए थे हमारी भावच। उन्होंने बगैर शौहर के पूछे खर्जा कर लिए से तो वो कर्जदारा तंग कर रहे थे, तो उन्होंने पूरा गुस्सा मर्द के ऊपर निकालते थे। उनको अरे तुरे गालियां देते थे। उन्होंने पी के आके जोर से लड़ते थे। एक से वाली एक गाली देते थे उन्होंने, यहाँ तक गालियां देते थे, सौंप देते थे। चीज़ा पूरा लज्जा को रख लिया तो इसलिए अब क्या करें। डाले उन्होंने घर में गए 3 बजे कब फांसी दे दी एक ही मर्द को। सुबह रात में लड़ाई हुई, कहते सुबह में हमारे भाई गोश्त ला के दिए, पी के आके सो गए तो उनको 3 बजे कब फांसी दे दी की 3 साढ़े 3 को कब दिए नहीं मालूम। फिर आके हमारे घर में बर्तन धोए, पकाए, करे, हमारे साथ अच्छी बात करे, सब अच्छा रहे। कि शाम में किसी का फोन आया उनको, क्या निकलो बोल के आया, क्या बोल के आया नहीं मालूम। हमारे को फोन आते भाग गए। अब भी आ रही हूँ बोल के निकले तो बाद में उन्होंने पीएस में जाके बैठे। ऐसा मालूम हो गया इनका इंतकाल होगा। पुलिस वाले आके इंक्वायरी करे तो घर को आके इंक्वायरी करे तो मालूम हुआ हमारे को उनको फोन कर रहे तो फोन ही नहीं उठा रहे। मैं हूँ यही छूँ, अब भी आती हूँ बोल के एक कॉल उठाए। फिर उसके बाद 1-1.5 घंटे के बाद मालूम हुआ क्या उन्होंने पीएस में है, उन्होंने फांसी दिए बोल के। किस चीज से फांसी दी? ओढ़नी से फांसी दिए गए थे। हाँ, ओढ़नी से फांसी दिए गए थे। इनको बच्चे है? हाँ, 3 बच्चे हैं, 2 बेटियां हैं, 1 बेटा है।